హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఈ సమ్మర్ హాలిడేస్లో మేము ఎలా స్పెండ్ చేసామనేది చూపించబోతున్నానండి. బత్తాయి కాయలు మేము తినేకని మా మామయ్య తెచ్చారండి తోటలో నుంచి. ఇలా 4 గంపలు తెచ్చారు. తర్వాత మ్యాంగోలు కూడా తెచ్చారు. మా అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ చేసేటప్పుడు ఈ రూమ్ తీస్తా అన్నప్పుడు కరెంట్ పోయిందండి, అందుకే మరీ చూపిస్తున్నాను ఈ రూము. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇవి సపోటాలండి. ఇది బాత్రూము, అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. ఆ రోజు ఇలా ఫుడ్ ఐటమ్స్ చేశారండి. కుడాలు, పూరీలు, ఉర్లగడ్డ కూర, సాంబారు, అన్నము. తర్వాత జస్సు చూడండి దోసకాయ చూపిస్తుంది. గార్డెన్లో ఉండేటివన్నీ చూపిస్తుందండి. అత్త వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్లో ఇవన్నీ పండుతాయి అన్నమాట. తోటలో ఫ్రూట్స్ పండుతాయి. తర్వాత వీళ్ళంతా ఇక్కడ ఆడుతున్నారు. ఏదో కట్టే రాయి ఆట అంట, నాకు తెలీదు. టూ 3 అవర్స్ ఆడతారండి. ఒకసారి స్టార్ట్ చేశారంటే గేమ్ 2-3 అవర్స్ ఆడతారు. ఆ లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి ఆ కట్టెని. పిచ్చుక చూడండి ఎంత బాగా చిన్న చిన్న ఆ కట్టెపుల్లలన్నీ తీసుకొని పోయి గూడు చేసుకుంటుంది పైన. తర్వాత ఒకరోజు తోటకి వెళ్ళామండి మేము, చినికాయ తోటకి. అక్కడంతా చూసేసి వచ్చాక ఇక్కడ పిల్లలు స్నానం చేసుకుంటానంట అంటే నీళ్ళు వదులుతూ ఉన్నారు మా మరిది. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బత్తాయి తోట అండి ఇది. ఇలా ఉంది ఇప్పుడు. ఈ బత్తాయి తోటలో నుంచే వచ్చాం మేము. ఆ లాస్ట్లో మామిడికాయ తోట ఉంది, అక్కడి నుంచే ఇక్కడికి నడుచుకొని వచ్చాం మేము. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారండి ఆ రోజంతా. ఒక 3-4 అవర్స్ ఉండింటాము తోటలో. ఎండ అయితే ఫుల్ వాంచేస్తూ ఉందండి. పిల్లలకైతే బాగా టైంపాస్. ఇవి రీసెంట్గానే పెట్టారండి ఈ చెట్లు, 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్. తర్వాత ఇక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మా మరిది పిల్లలందరినీ తీసుకెళ్తున్నారు బండిలో ఇంటికి. ఇది మా తోట పక్కన కార్న్ తోట అండి. మొక్కజొన్న తోట. పీకేకి రెడీగా ఉందన్నమాట. ఇది బాగా ఎండబెట్టారు. మేము ఫస్ట్ దీన్ని జొన్నల తోట ఏమో అనుకున్నాము. మా మామయ్య చెప్పారు కార్న్ తోట అని. మేము కూడా 2 పీక్కున్నామండి. తర్వాత ఒకరోజు కోలాటం అండి, నైట్ అన్నమాట.
8:30కి అలా స్టార్ట్ అయ్యి 12 వరకు ఉంటుందండి ఈ కోలాటము. చిన్నపిల్లలకి డ్యాన్స్ నేర్పించి ఇలా వేపిస్తారండి. వాళ్ళ బంధువులే అందరూ వచ్చారనమాట. ఆ పిల్లల వాళ్ళ బంధువులు, పేరెంట్స్ అంతా ఉన్నారనమాట అక్కడ. ఒక 3-4 డేస్ ఇలా నైట్ వేస్తారంట అండి కోలాటము. తర్వాత ఇంకొక రోజు వడిబియ్యం అండి. మా వదినకి మా అత్తయ్య పెట్టారు వడిబియ్యము. తర్వాత మేమంతా ఇలా రెడీ చేస్తున్నాము. తర్వాత పక్కనే ఒక గుడి ఉందండి. ఆ గుడికి వెళ్ళాము, పెద్దమ్మ తల్లి గుడి. అక్కడ లోపలికి పోయి ముక్కున్నామండి. పిల్లలు మేము అందరూ వెళ్ళాము. పెద్దమ్మ తల్లి అండి. ఇక్కడ ఈ ఆటలు కూడా కొడతారు. తర్వాత ఇంకొక రోజు అనంతపురం వచ్చాక ప్రసన్నాయపల్లికి కూడా వెళ్ళామండి. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారండి. భవి, దక్షు కట్టె తీసుకొని ఆ బరుగుడ్లని కొడతా ఉన్నాడండి. జస్సు లహరి వచ్చేసి ఇలా ఉయ్యాలు ఊగుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.